హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. సేమ్ కైమా కూర ఎలా ఉందో అలాగే ఉంటుంది. నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మిల్ మేకర్ చిప్స్ ఉంటాయండి. అవి తెచ్చుకోవాలి. మిల్ మేకర్ గ్రాన్యూల్స్ పెద్దవి కాకుండా చిన్నగా ఉంటాయి. అవి తీసుకోండి. ఒక చిన్న కప్పు తీసుకున్నాను. 4 చిన్న టమాటాలు మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి తీసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత మిల్ మేకర్ వేసుకుని ఒక నిమిషం కలిపి వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఒకసారి నొక్కి పక్కన ఉంచుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. టమాటో మిక్సీ పెట్టాను. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మిల్ మేకర్ కర్రీకి. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అన్నీ కలిపి దోరగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. పావు స్పూన్ మసాలా పొడి వేశాను. సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. వేసి అన్నీ కలిసే వరకు ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత మిల్ మేకర్ వేసేసుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. బాగా కలిసే వరకు కొంచెం కలుపుకోవాలి. మసాలా అంతా మిల్ మేకర్‌కి పట్టే వరకు కలపాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి సిమ్‌లో పెట్టి. ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి మళ్ళా కలుపుకోవాలి. అడుగు కొంచెం అంటుకుంటుందండి. చూసుకుని కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా! టమాటో పేస్ట్ అది కూడా వేసేయాలి. టమాటో చాలా టేస్ట్ వస్తుంది. కంపల్సరీ వెయ్యాలండి. బావుంటుంది చాలా. వేసి మళ్ళా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపి మళ్ళా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగించుకోవాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత మన ఇంట్లో కొన్న మసాలా పొడి ఏదన్నా ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. వేసి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. 2 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. అంతేనండి. ఎంతో రుచికరంగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్ అండి.